తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి బాపట్ల వస్తున్న బస్సు ఈదురుగాలులకు అదుపు తప్పింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవ్వరూ గాయపడలేదు. బస్సు రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో ఈ ఘటనంతలో ప్రయాణికులు కాసింత ఆందోళనకు చెందారు. తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి బాపట్ల వస్తున్న క్రమంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా అయితే నిన్న తుఫాన్ తీరం దాటిన తర్వాత ఉదయం నుంచి ఈదురుగాలులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్సు ఒక పక్కకి ఒరిగిపోయిన దృశ్యాలే మనం చూడొచ్చు. వెంటనే బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కానీ బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరికి కూడా ఎటువంటి నష్టం అయితే జరగలేదు, ఎటువంటి గాయాలు కూడా జరగడంతో ఇటు అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరు కూడా గాయపడలేదని చెప్పుకోవాలి. ఈ ఘటనంతా కూడా గుంటూరు నుంచి బాపట్ల వస్తున్న రోడ్డుపై అయితే చోటు చేసుకుంది. ఇటు బస్సులో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా ఈ ఘటన జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత వర్షం పడడంతో రోడ్లపై చెట్లన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు గాలి ప్రభావం అధికంగా ఉండడంతో రోడ్లపైన ఉన్న చెత్త కానివచ్చు, అలాగే రోడ్లపైకి చెట్లన్నీ కూడా రోడ్ల మీద పడిపోవడంతో గాలి ప్రభావంతో ఒక్కసారిగా బస్సు ఒక సైడ్కి ఒరిగిపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. బస్సులో ప్రయాణికులు కూడా ఎక్కువ మంది లేకపోవడంతో, అలాగే బస్సు ఒక సైడ్గా ఒరగడంతో బస్సులో ప్రయాణికులంతా సేఫ్గా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత తీవ్రమైన గాలులు వీయడంతో ఒక బస్సు అదుపు తప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు బస్సులో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారనుకోవచ్చు? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు కొద్దిసేపు క్రితమే, అంటే సరిగ్గా 11:30-12 గంటల సమయంలో గుంటూరు నుంచి బాపట్ల వెళ్తున్న సూపర్ డీలక్స్ బస్సు ఒక్కసారిగా కూడా బాపట్ల సమీపంలోకి వస్తున్న సమయంలో భారీ ఎత్తున ఈదురు గాలులు రావడంతో కూడా అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లే ప్రయత్నం జరిగింది. వెంటనే అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ చాకచక్యంగా కూడా వెంబటే బస్సును కూడా వాలకుండా వరగకుండా పూర్తి స్థాయిలో బస్సుని కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 35 మంది ప్రయాణికులు ఈ బస్సులో ఉన్నట్లు తెలుస్తా ఉంది. గుంటూరు నుంచి, అంటే విజయవాడ నుంచి గుంటూరు బాపట్ల మీదుగా చీరాలు వెళ్తున్నట్లు కూడా ఈ బస్సులో ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకి ప్రయాణికులు అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఆందోళన చెంది భయభ్రాంతులకి గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్డు పక్కకి బస్సు ఒరిగిపోవడంతో వెంటనే ప్రయాణికులు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బస్సు దిగి రోడ్లపైకి వచ్చిన సంఘటన జరిగింది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత వారం రోజుల కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాల నేపథ్యంలో చాలా మంది ప్రయాణికుల్లో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు తుఫాన్ నేపథ్యం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, మరొక వైపు వర్షాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో బస్సు ప్రమాదం జరగడంతో ప్రయాణికులు కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.